another major victory for the young of this country. The Bihar government has just announced that it is going to withdraw all the FIRs that have been filed against protesters across Bihar for the NEET UG paper related protests that were filed before 6 p.m. on 26 July. So all the FIRs will be withdrawn and that process will be started immediately. At the same time, the government of Bihar has promised that it is not going to take any action of any kind against any of these protesters in the future as well, and that anyone who is in detention will be released immediately. It's a major win. This comes hours after the Cockroach Janata Party, we announced that, you know, if the government of India, the BJP governments, the NDA governments across India do not come good on the commitment that FIRs will be withdrawn and no action will be taken in the future against protesters, then we'll be forced to call for another major round of protests in Delhi very soon. సో గఫూర్ గారు, వెరీ సూన్ ఒకవేళ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలని వాళ్ళు అమలు చేయని పక్షంలో వెరీ సూన్ మరొక హెచ్చరిక జారీ చేశాడు. బహుశా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి దానికి సంబంధించి డీప్ స్టేట్ నుంచి వాళ్ళకి. అండ్ ఇదే సౌరవ్ దాస్ సిజేపీ అధికార ప్రతినిధులు ఏం చేశారంటే, ఈ విత్డ్రా అయిపోయిన తర్వాత నిరసనకారులు బొద్దింకలు అంతా జంతర్ మంతర్ని ఖాళీ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఢిల్లీలో మంచి 5-స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన లిక్కర్ పార్టీ చేసుకున్నారు. అంటే 22 మంది విద్యార్థులు చనిపోయినందుకు చేసుకున్నారా? ఆందోళన చేసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి చేసుకున్నారా? లేకపోతే ఇంత ఆందోళనలో ఇంత విధ్వంసం జరిపి రాళ్లు రువి వాహనాలు ధ్వంసం చేసి తగలబెట్టి జనావాసాలని తర్వాత దుకాణాలని దగ్ధం చేసినందుకు పార్టీ చేసుకున్నారా? ఆ విజువల్స్ ఉన్నాయి, అవి కూడా మీడియాలో వచ్చాయి. మిత్రులందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు, అఫ్ కోర్స్ నేను పర్సనల్ గా మిమ్మల్ని ఏం అనను కానీ ఇప్పుడు నన్ను కూడా పర్లేదు, మీడియా సెంట్రల్ గవర్నమెంట్ కంటే మరింత లోతుకు తీసుకొని పోయి వ్యవహరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం. ఇప్పుడు ఎవడో ఇద్దరు ఫోన్లో కాన్వర్జేషన్లో కాల్చుకొని చచ్చిపోయి పెద్ద ఉద్యమంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి మోడీ దిగి వచ్చినారని మీరు చెప్తున్నారు, మాకు తెలియదు. మరి మోడీతో డైరెక్ట్ గా మీరు చదవలేదు, మీకు తెలిసే ఉంటది, మీకు తెలిసే ఉంటది, మీరు చదవలేదు, వెళ్ళలేదు. ఏంటంటే మనం మీడియాగా ప్రజల పక్షాన ఉంటే మన గౌరవం పెరుగుతుంది. కానీ సరే, మీరు నిరసనకారుల పక్షాన, ఆందోళనకారుల పక్షాన, విధ్వంసకారుల పక్షాన ఉంటారా అబ్దుల్ గఫూర్ గారు? ఓకే, నేను ప్రజల పక్షాన లేను, మీరు ఎవరి పక్షాన ఉంటారు? మీరు ఎవరి పక్షాన ఉంటారు అది కూడా చెప్పండి. ఎందుకంటే మీరు ఛానల్ పెట్టింది ప్రజల కోసం, మీరు మాట్లాడేది ప్రొటెస్టర్స్ కోసం, మీకు వ్యూవర్స్ ప్రజలు. ఇప్పుడు ఇక్కడ నేను అతను గౌతమ్ దాసా అతని ఏజెంట్ కాదు. నేను ఇప్పుడు సిజేపీ అనేది ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు. సిజేపీ పిలిపిస్తే డీప్ స్టేట్, మీరు చెప్తున్నారు డీప్ స్టేట్ ఏదో రాత్రి చెప్తే 5-స్టార్ హోటల్లో డీప్ స్టేట్ చెప్పిందా, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినారా, వాంగ్చుతో సంభాషణ జరిపినటువంటి నడ్డా చెప్పినారా నాకు తెలియదు. వాళ్ళు పార్టీ చేసుకుంటే ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ. వాడు తాగినాడా, తన్నాడులాడినాడా, ఏడ పొరిలినాడు, ఏడ దొరికినాడు, మనకేం సంబంధం. ఇక్కడ విద్యార్థులు ఎవరు గౌతమ్ దాస్ ఏజెంట్స్ కాదు, డీప్ స్టేట్ ఏజెంట్స్ కాదండి. విద్యార్థులు కానీ, ఆందోళన వచ్చిన వాళ్ళు కానీ ప్రభుత్వం యొక్క విధానం పట్ల నిరసన ఉండి, అసంతృప్తి ఉండి, వాళ్ళ అసంతృప్తికి వేదిక దొరికింది, వాళ్ళు వచ్చారు. దాన్ని మనం వైడర్ రేంజ్ లో అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది తప్ప, ఇప్పుడు నిన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒకరు మాట్లాడినారు కేరళలో, బహుశా మీ దృష్టికి వచ్చింది, మీకు రాకుండా ఎట్లుంటది. ఆయన ఏం చెప్పాడు తెలిసిన, ప్రభుత్వం డీల్ చేసిన పద్ధతి తప్పు, నేనే కనుక అయితే కర్ఫ్యూ పెట్టేసి మొత్తం కాల్ చేసేవాడిని, 100 శవాలు పడేటివి, వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడ. గఫూర్ గారు, సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది చూడండి ఒకసారి. గఫూర్ గారు, ఈజ్ ఇట్ ఓకే అండి? సిగ్నల్ ఫ్రీజ్ అయిందా? సరే, ఫ్రీజ్ అయింది. మళ్ళీ వస్తాను గఫూర్ గారి దగ్గరికి. పేకెట్ ప్రసాద్ గారు, ఇదండి ఇప్పుడు అతను స్పందించి ఉంటే ఇంత ఆందోళన రాదు. పిల్లలు చనిపోయినప్పుడే స్పందించి ఉంటే ఇంత ఆందోళన రాదు. మోడీ గారైనా స్పందించి ఉండాల్సిందే. మోడీ మీద వ్యతిరేకతను మాట్లాడటం, దేశానికి ప్రధాని ఆయన. 140 కోట్ల దేశం ఇది. 140 కోట్ల దేశంలో రకరకాల భావాలు, రకరకాల చర్చలు, రకరకాల ఆలోచనలు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు,
తీవ్రవాదులు ఉంటారు, శాంతియుతంగా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజల్ని రోడ్ల మీదకి రాకముందే ప్రభుత్వాలు చర్చలు జరపాలి, పరిష్కారాన్ని వెతకాలి. నేను 2 నెలల ముందుగా నేను ఆ సిజేపీ సానుభూతి పనులు కాదు, నేను ఆ రోజు చెప్పాను, ధర్మేంద్ర ప్రధాన్ 24లో లీక్ అయింది, ఇప్పుడు ఈ లీక్ అయింది, మాటికి లీక్ అవుతుంది, ఒక పెద్ద బిజినెస్ గా మారింది. ఇది వేల కోట్ల రూపాయల బిజినెస్. ఇది పిల్లల తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నైతికంగా రాజీనామా ఇవ్వడం మంచిదని 2-3 మంత్స్ కిందటే. నేనేం డీస్టేక్ ఏజెంట్ కాదు కదా, నేనేమి ఆ సిజేపీ ఇవ్వడం నాకు తెలియదు. కానీ ఇది జనరల్ డెమోక్రటిక్ ఇష్యూ అండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరి న్యాయం జాగిరి కాదండి, ఎవరబ్బా సొత్తు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సేవకులు. ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నేను సంతోషపడుతుందేమంటే మోడీ గారు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చాడు. ఆయన వాంఛతో చర్చలు జరిపినప్పుడు కేసెస్ సంబంధించి ఒక రాజీ ఏదో కుదిరింది, అది రిటర్న్ గా ఇస్తామన్నారా లేదా? నా పాయింట్ ఏమంటే ప్రభుత్వం ఇప్పుడు సో ఇప్పుడు మీరు అన్నారు కదా, నిజంగా వాళ్ళు చేసుకున్న పార్టీతో మనకు కూడా ఏం సంబంధం లేదులేండి. నేను ఐ డూ అగ్రీ విత్ యూ. వాళ్ళు చేసుకున్న పార్టీ చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వైడర్ అక్కడ చూడండి, మీ ఎదురుగుండానే పిట అక్కడ ఏదో నేను చెప్పాను, నేను చెబితే వాళ్ళు పార్టీకి వెళ్ళి చేసుకున్నారు అని అన్నట్టు మాట్లాడారు కదా. అక్కడ చూడండి, అక్కడ పార్టీ విజువల్స్ చూడండి. నేను చెప్పలేదు ఉండొచ్చు సార్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు రోజు 5 స్టార్ హోటల్లో ఏం చేస్తున్నారు, పబ్లలో ఏం జరుగుతుంటది, మనం ఏం చేస్తాం? సిజేపీ ఇస్ మెంట్ ఫర్ సర్టన్ థింగ్స్ అండి. వాళ్ళు ఎవరో చేసుకుంటే ఎందుకు చూపిస్తాం, వీళ్ళు చేసుకున్నారు కాబట్టి చూపిస్తున్నాం. బాధపడాలా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంత టెంపో బిల్డప్ కాకుండా చింటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఇంత బిల్డప్ అయిన తర్వాత మేము విషయం సాధిస్తాం అని చిందులేసే వాళ్ళు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. ఆ తర్వాత నిరసనకారులు, మీరు చెప్పారు స్టూడెంట్స్ వేరు, నిరసనకారుల్లో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరెవరో నాకు తెలియదు. సంఘ విద్రోహ శక్తులు కనుక సంఘ విద్రోహ శక్తులు ఏదైనా వైలెన్స్ చేసినట్టు సాక్ష్యాలు ఉంటే జనరల్ గా అటువంటి కేసు, ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే అటువంటి కేసు అవి కూడా తీసేయమంటున్నాడు కదా సౌరదాస్, అవి కూడా తీసేయమంటున్నాడు. వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా అడగొచ్చు సార్, అడగడంలో తప్పేముంది సార్? అడిగితే మనం ఎందుకు బాపడాలి? పని చేద్దాం సార్ గఫూర్ గారు, మనం ఇక్కడ నుంచి మనం కూడా ఒక్క నిమిషం మనం ఇక్కడ నుంచి ఒక 150 మందో 200 మందో సంతకాలు చేసి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇక్కడ నుంచి తిహార్ జైలుకి పంపించారు. ఎవరిని? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 ఉన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళ మరణశిక్షను తాత్కాలికంగా ఆపారు, సస్పెన్షన్ లో ఉంచారు ఆ మరణశిక్ష. వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేద్దాం, అందరం సంతకాలు చేసి పంపించేద్దాం సార్. పాకిస్తాన్ నుంచి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 150 మంది వస్తారు, వాళ్ళు సంతకాలు పెడతారు, మీరు నేను అందరం సంతకాలు పెట్టేద్దాం. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ 7గురిలో ఒక్క నిమిషం సార్, ఆ 7గురిలో చాలా మంది కాలేయ సంబంధ వ్యాధులతోటి, డయాబెటీస్ తోటి, క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. కాబట్టి దయార్ద్ర హృదయంతో వారిని క్షమించి వదిలిపెట్టి పాకిస్తాన్ పంపించేయండి అని చెప్పి ఒక లెటర్ రాద్దాం సార్ మనం. కాదు, మీరు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కు మీరు పోతుందండి, ఏం చేయమంటారు చెప్పండి. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నేను చెప్పేది అది, నిరసనకారుల్లో గోతాల్లో తల్వార్లు రాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటున్నా. అది నేనేది భారతదేశంలో మరణ శిక్ష రద్దు చేయాలని చాలా పెద్ద ఉద్యమం ఉందండి. మరణ శిక్ష ఎవరికి కూడా వేయకూడదని పెద్ద ఉద్యమం. ఆ చర్చ మనకు అనవసరం. నా పాయింట్ ఏంటంటే సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసినటువంటి ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పి ఉండాలా. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, నేను రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నా వాసుదేవన్ గారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పోలీస్ డ్రెస్ చేసుకొని లాఠీలు తీసుకొని ములుకులు పెట్టుకొని అక్కడ హాజరైనటువంటి ఫోటోలు కూడా నేను చాలా చూసిన. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూత్ ఐ కెనాట్ సర్టిఫై దట్. అటువంటి శక్తుల మీద కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అటువంటి శక్తుల మీద చర్యలు తీసుకోండి. ఎవరైనా చేసిన చర్యలు తీసుకోండి. కాదండి, ఆ స్టేషన్ లో ఎవడో నీళ్ళు ఇచ్చినా అంట, నీళ్ళు ఇచ్చుకొని వేధిస్తున్నారు. ఇప్పుడు వాని కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయి హర్యానా